So let's turn again to this verse that we have been looking at in 2 Timothy chapter 2 and verse 19. రెండవ తిమోతి రెండవ అధ్యాయం 19వ వచనంలో మనం ధ్యానించుకున్నటువంటి వాక్యాన్ని మరలా ఈ రోజు మనం చూద్దాం. The foundation of God stands sure, having this seal, the Lord knows those who are his, and that everyone who names the name of the Lord abstain from wickedness. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామున ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. If you find that when a slight wind comes, a building is beginning to shake. చూడండి, ఒకవేళ ఒక చిన్న గాలి వస్తే ఒక భవనము కదిలిపోవటం ప్రారంభిస్తుంది అనుకోండి, అది కనుక్కున్నారనుకోండి, I'm sure you will not want to live inside that house. నేను అనుకుంటాను అట్లాంటి ఇంట్లో మీరు నివసించాలని మీరు అనుకోరు. Small little wind and the house begins to shake. ఎందుకంటే చిన్న గాలి వచ్చింది, చిన్న గాలికే ఆ ఇల్లు ఇటు అటు ఊగిపోతుంది. And you say it's not a good foundation. మీరంటారు ఇది సరైన పునాది కాదు. So if you find in your life some small trial and your Christian life begins to shake. అట్లానే మీ జీవితంలో ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, చిన్న సమస్యలోనే మీ క్రైస్తవ జీవితం ఇటు అటు కదిలిపోతుంది అనుకోండి, that is God speaking to you saying your foundation is not strong. అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ పునాది స్థిరంగా లేదు అని. So then you must check your foundation. అప్పుడు అసలు మీ పునాదినే ముందుసారి చూసుకోవాలి సంగతి ఏంటో. Here it speaks of a firm foundation. ఇక్కడ స్థిరమైన పునాదిని గురించి మాట్లాడుతుంది. And the mark of a firm foundation is this. స్థిరమైన పునాదికి గుర్తు ఏమిటంటే, from the Lord's side he knows those who are his. అయితే ప్రభు పక్షంగా ప్రభు తన వారిని ఎరుగును. But from our side, how do we know we are his? మన పక్షంగా మనం ఆయన వారమని మనకు ఎట్లా తెలుస్తుంది? See, there are two sides. దీనికి రెండు పక్షాలు ఉన్నాయి. The Lord knows those who are his because he can see the end from the beginning. ప్రభు తన వారిని ఎరుగును, ఎందుకంటే ఆయన ఆరంభం నుండి అంతమును తెలుసుకున్నటువంటి వాడు, ఎరిగిన వాడు. But how do we know that we are his? అయితే మనం తన వారం అనే సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? There is only one way. దానికి ఒకే ఒక మార్గం. That I run away from evil. దుర్నీతి నుండి మనము తొలగిపోవాలి. If I name the name of Jesus. ప్రభు నామమున ఒప్పుకున్నటువంటి వాడు. The word Jesus means he came to save his people from their sin. యేసు ప్రభు, యేసు అనేటటువంటి మాట ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. So then I run away from sin. కనుక నేను పాపము నుండి దుర్నీతి నుండి నేను తొలగిపోయినప్పుడు, పారిపోయినప్పుడు, that is how I know I am his. ఆ రీతిగా నాకు తెలుస్తుంది నేను ఆయన వాడనని. That is the thing that distinguishes the people of God from all the other people in the world. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుని ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి తారతమ్యం, భేదం ఇదే. Just like on the roads you see a yellow line and traffic going this way and traffic going the other way. సాధారణంగా మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక పసుపచ్చ గీత ఉంటుంది, కనుక ట్రాఫిక్ ఒక ప్రక్కనే ఒక దిశగా వెళ్ళేవి, ఇంకో ప్రక్కన ఇంకో దిశగా వెళ్ళే వాహనాలు వెళ్తూ ఉంటాయి. This world is like that. ఈ లోకం అట్లా. There's a yellow line and there's traffic going this way and going the other way. కనుక ఈ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేయడానికి పసుపచ్చ రంగులో ట్రాఫిక్ ఇటు పోతుంది, అటు పోతుంది. Most people in the world are running towards sin. That is the way that traffic is going. లోకములో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది పాపం వైపు ప్రయాణం చేస్తూ పరుగులెడుతూ వెళ్తున్నారు. ఇది ఇట్లాంటి ట్రాఫిక్. On the other side of the yellow line there is a few people running away from sin. ఈ పసుపచ్చ ఈ లైన్ కి అవతల ప్రక్కన తక్కువ మంది ప్రజలు దేవుని వైపు వస్తున్నారు. That's all. There are only two traffic. అంతే, రెండే ఈ ట్రాఫిక్ నిబంధన. So you belong to one of these two. కనుక ఈ రెండిట్లో ఏదో ఒక గుంపుకు మీరు చెందిన వాళ్ళుగా ఉండాలి. And you can know if you belong to the world if you're running towards anything sinful. పాప సంబంధమైన దేనికైనా పరుగులెత్తి వెళ్తున్నారంటే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మీరు లోక సంబంధమైనటువంటి ప్రజలుగా వెళ్ళిపోతున్నారు. And you know that you belong to the Lord if you're on the other side of the road running away from sin. మరి వేరే పక్షంగా పాపము నుండి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారంటే అప్పుడు మీరు ప్రభువారు అనే గుర్తు మీకు తెలుస్తుంది. We cannot say we are running away from sin just because we come for a meeting like this. ఏదో మీటింగ్లకి ఇలా వచ్చారని దేవుని వైపు వెళ్తున్నారని అది కాదు సంగతి. Some of the biggest sinners in the world are sitting in meetings like this. ఈ లోకంలో మహా గొప్ప పాపులైనటువంటి వాళ్ళు, పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా కూటాలకు వస్తారు, కూటాల్లో కూర్చుంటారు. You know, when Jesus came to earth, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు he looked at one Roman military man in Matthew chapter 8.
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి సైనికాధికారి గురించి ఆయన చూశాడు. Came and asked him to heal his servant. తన దాసుని స్వస్థపరచమని అడగడానికి ఆయన వచ్చాడు. That was a military man who had never read the Bible, who didn't go to any meeting, never went to any synagogue. ఆయన ఎప్పుడు ఏ యూదుల సమాజ మందిరానికి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు, ఎప్పుడు కూడా దేవుని ప్రార్థించలేదు. అటువంటి వ్యక్తి సైనికాధికారి. He, in the eyes of the world, he was not a religious man. లోకం దృష్టిలో అతను ఏ విధమైన మతాసక్తి కలిగినటువంటి వాడు కాదు. But he was a simple man who had faith in Jesus. అయితే సామాన్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసంతో వెళ్ళాడు. Jesus said to all the people, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రజలందరితో చెప్పారు. you read that in Matthew 8. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో I have never seen faith like this in anybody in Israel. ఇశ్రాయేలులో ఎవరికి ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు అని యేసు ప్రభు చెప్పారు. What a word that was in Matthew chapter 8. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఎంత గొప్ప వచనం అది. And verse 10. 10వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. In all the people sitting in all the meetings in Israel, I've never seen anybody with such faith. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి మీటింగుల్లో ఎంతో మంది సమాజ మందిరంలో ఎవరికి కూడా ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. Jesus had sat for 30 years in the synagogue in Nazareth. యేసుక్రీస్తు ప్రభువు నజరేతులో యూదుల సమాజ మందిరంలో 30 సంవత్సరాల పాటు ఉండొచ్చు. Observed everybody carefully. ప్రతి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చూశారు. And then he also had visited some other synagogues in Israel. ఇంకా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఇతర యూదుల సమాజ మందిరాల్లో కూడా వెళ్ళారు. And he said, I have never seen anywhere in any synagogue a man who's got faith like this Roman military man who's never been inside a synagogue. ఈ రోమా ప్రభుత్వపు సైనికాధికారికి ఉన్నటువంటి విశ్వాసము నేను ఎక్కడ కూడా ఏ సమాజ మందిరంలో ఎవరిని కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడు. And then concerning the people who were sitting in the synagogue, అయితే అక్కడ సమాజ మందిరంలో కూర్చున్నటువంటి ప్రజల గురించి what did he say about them? వాళ్ళ గురించి ఏమన్నాడు ఆయన? In Matthew 23, మత్తయి సువార్త 23 verse 33. 33. You serpents, you brood of vipers, how will you escape the sentence of hell? సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షణ మీరు అలాగూ తప్పించుకుందరు. Imagine if Jesus came into a church today and said, you serpents, you brood of vipers, how will you escape the damnation of hell? మరి ఒకవేళ ఏదైనా సంఘ ఈ సహవాస కూటంలోనికి ప్రభు వచ్చి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షణ మీరు అలాగే తప్పించుకుంటారని ప్రభు చెప్తే ఆశ్చర్యం లేదు. And then he meets somebody on the road who doesn't go to any church and says, you got more faith than all these people sitting in the churches. అసలు ఎప్పుడు ఏ చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి రోడ్డు మీద కనపడితే ఆయనతో ఈ చర్చిలో ఉన్నటువంటి ప్రజలందరికంటే నీకే ఎక్కువ విశ్వాసం ఉందని ప్రభు చెప్పారు. And you can say, how can that be, Lord? He doesn't know the Bible, he doesn't go to meetings, he doesn't pray like we do. మీరంటారు ప్రభు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఆయన అసలు ఎప్పుడు బైబిల్ చదవలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, మీటింగ్లకు వెళ్ళలేదు, చర్చికి వెళ్ళలేదు. We think we are spiritual because we go to meetings. మనం ఏమనుకుంటామంటే ఏదో నేను మీటింగ్ లో వెళ్తాను కనుక నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను, or we read the Bible, లేకుంటే బైబిల్ చదువుతున్నాను or we pray, లేకుంటే ప్రార్థన చేస్తున్నాను, or we fast, లేకుంటే ఉపవాసం or we ఉంటున్నాను, put some money in the offering box. లేకుంటే ఈ చందా పెట్టిలో కొంత డబ్బు వేస్తున్నాం కనుక. No, కాదు. the mark of spirituality is basically two things. ఆత్మీయతకు ప్రాథమికంగా ఉన్నటువంటి గుర్తు రెండు విషయాలు ఉంటుంది. That you love God with all your heart, soul, strength and mind. ఒకటి ఏంటంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నువ్వు ప్రభువుని ప్రేమిస్తావు. You love Jesus more than your parents. మీ తల్లిదండ్రుల కంటే అధికంగా యేసు ప్రభువుని You ప్రేమిస్తావు. love Jesus more than your wife or husband or boyfriend or girlfriend or anybody. నీ భార్య కంటే నీ భర్త కంటే నీ బాయ్ ఫ్రెండ్ కంటే గర్ల్ ఫ్రెండ్ కంటే ఎవరికంటే కూడా అధికంగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తావు. Love Jesus more than your house and your car and your job. మీ ఇల్లు గాని మీ కారు గాని మీ ఉద్యోగం గాని వాటన్నిటికంటే అధికంగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తావు. Whether you read the Bible little or less, you love Jesus more than anything else. మీరు బైబిల్ కొంచెమే చదవచ్చు, ఎక్కువ చదవచ్చు, కానీ యేసు ప్రభువుని మాత్రం హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తావు. Even if you don't have a good memory to remember all the verses in the Bible. ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ జ్ఞాపకం పెట్టుకోవడానికి మీకు ఎక్కువ జ్ఞాపక శక్తి కూడా లేకపోవచ్చు. If you love Jesus with all your heart, మీ హృదయపూర్వకంగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారు more than anybody else, అన్నిటికంటే ఇతరులందరికంటే అధికంగా, more than anything else on the earth, ఈ భూమి మీద ఉన్నటువంటి దేనికంటే కూడా ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నారు. that's the first sign of a spiritual man. ఆత్మీయమైనటువంటి వ్యక్తికి మొట్టమొదటి గుర్తు. And the second sign రెండో గుర్తు ఏంటంటే is he loves others like he loves himself. తన్ను తాను ప్రేమించుకున్నట్టు ఆయన ఇతరులను ప్రేమిస్తాడు. Those are not my words, those are the words of Jesus. He said the whole Bible hangs on two commandments. ఇవి నేను చెప్పే మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. ఈ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా రెండు విషయాల మీద ఆధారపడి ఉందని. Matthew 22. మత్తయి సువార్త 22. When somebody asked him,
ఎవరో ఆయన అడిగారు, verse 36, teacher, what is the great commandment in the law? 36వ వచనంలో, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. That is like saying in the Bible, which is the most important commandment? అదే ఈ బైబిల్ అంతట్లో ఏది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని అడిగినట్టు. Is it to go to meetings? మీటింగ్లకు వెళ్ళటమా? Yeah, that is written here. Don't forsake the assembling of yourself together. సరే, దేవుని యొక్క వాక్యంలో ఉంది సమాజములుగా కూడుకొనుట మానక అని. Is it reading the Bible? ఈ బైబిల్ It చదవటమా? says here that also, blessed is the man who meditates on it day and night. అది కూడా రాయబడింది, దేవుని యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. Is it prayer? It says here, pray always. ప్రార్థన గురించి కూడా చెప్పబడింది, విసుగు ఎల్లప్పుడూ నిరంతరం ప్రార్థన చేస్తుండాలని. Is it giving? The Lord loves those who give cheerfully, it says. మరి ఏదైనా దేవునికి ఇవ్వటం, కానుకలు ఇవ్వటమా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమించిన వాక్యంలో ఉంది. Which of these is the biggest commandment? వీటిలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ? If you ask Jesus that today, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని మీరు అడగండి. he says the biggest is verse 37, I love God with all your heart, soul, strength and mind. 37వ వచనంలో, అందుకైన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. But this coin has got another side. అయితే ఈ నాణానికి ఇంకొక భాగం ఉంది. There's something printed on both sides of the coin. చూడండి, నాణ్యం ఉన్నప్పుడు దానికి రెండు ప్రక్కల ముద్రలు ఉంటాయి. And the other is, you must love your neighbor as yourself. ఇంకోటి ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. And verse 40, 40వ వచనం, on these two commandments hang all the law and the prophets. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైనవి. So the whole Bible can be summed up in these two words. కనుక మొత్తం ఈ బైబిల్ సారాంశం అంతటిని కుదించి ఈ రెండు మాటల్లో చెప్పొచ్చు. That's the message of the whole Bible. ఇదే ఈ బైబిల్ అంతా కలిగి ఉన్నటువంటిది. So it's not just all these external things that we do that God looks at. అయితే మనం చేసే బాహ్యంగా కనబడేటటువంటి కార్యకలాపాలన్నింటినీ మాత్రమే కాదు దేవుడు చూసేది. For example, ఉదాహరణ చూడండి, we are talking about running away from sin. పాపం నుండి దూరంగా పారిపోవాలనే మాట గురించి చెప్తున్నాం. If the commandment is to love Jesus more than everything else, అన్నిటికంటే అధికంగా యేసు ప్రభువును ప్రేమించాలని ఆజ్ఞ చెప్పినప్పుడు, then it means that if there's anything on this earth that you love more than Jesus Christ, you are committing a sin. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికంగా ఈ లోకంలో నువ్వు దేనిని ప్రేమించినా గానీ నువ్వు పాపం చేస్తున్నావు. I always check myself on that. నేను ఎప్పుడు కూడా దీని విషయమై పరీక్షించుకుంటూ ఉంటాను. I say, Lord, is there anything I love more than you? ఓ ప్రభువా, నీకంటే అధికంగా నేను దేన్నైనా ప్రేమిస్తున్నానా? When I travel to different villages and all in India to preach, నేను ఇండియా దేశంలో రకరకాల గ్రామాలకు ప్రయాణం చేసినప్పుడు I ask myself a question. నేను ఒక ప్రశ్న వేసుకుంటాను. Do I love a comfortable life more than Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికంగా సుఖ సౌఖ్యమైన జీవితం కావాలని కోరుకుంటున్నాను నేను. Do I complain because somebody doesn't give me a good bed to sleep on? ఒకవేళ రాత్రి నిద్రపోవడానికి సరైన పడక మంచం లేదని ఎవరి గురించానని ఫిర్యాదు చేసుకుంటున్నానా? Then I am not fit to serve the Lord. అలా అయినట్టయితే నేను ప్రభువుని సేవించడానికి తగినవాడిని కాదు. Do I love good food more than Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేసిన దానికంటే ఇంకా శ్రేష్టమైన భోజనం కావాలని కోరుకుంటున్నానా? Do I have a complaint if I go to some poor village that they don't give me some good food? ఎక్కడైనా పేదవాళ్ళ గ్రామానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు సరైన మంచి ఆహారం పెట్టలేదని నేను ఫిర్యాదు చేస్తున్నానా? Do I have a complaint against anybody for anything they don't do for me? దేని గురించైనా ఎవరి గురించైనా వాళ్ళు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని ఎప్పుడైనా ఫిర్యాదు ఉందా? Then I discover that thing is what I love more than Jesus Christ. ఒకవేళ అట్లా ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికంగా నేను దాన్ని ప్రేమిస్తున్నాను అన్నమాట. Then I have sinned. అప్పుడు నేను పాపం చేసిన వాడు అవుతాను. Do you see that as sin? మీరు అది పాపం అని చూస్తున్నారా? What does it mean to depart from sin? ఏంటి పాపం నుండి మీరు తొలగిపోవాలి అని చెప్పడం అర్థం ఏంటి? Anything you love more than Jesus Christ is a sin for a Christian. యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికంగా మీరు దేన్ని ప్రేమించినా గానీ క్రైస్తవునికి అది పాపం అయిపోతుంది. I'll explain that to you. దాన్ని ఇంకా మీకు The వివరిస్తాను. Bible says Jesus Christ is our husband. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు మన భర్త అని. Supposing you, sister, you love some other man more than your husband, is that a sin or not? ఒకవేళ సహోదరి ఎవరన్నా నీ భర్తను కాకుండా వేరే ఇతర వ్యక్తిని ఎవరన్నా నువ్వు ప్రేమిస్తుంటే అది పాపమా కదా? Anyone. ఎవరినైనా సరే It's a sin. అది పాపం. In the same way, అదే రీతిగా if there is anything I love more than Jesus Christ, my husband, it's a sin. నా భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికంగా నేను దేన్ని ప్రేమిస్తున్నా గానీ అది పాపమే. That is the rule by which I have lived for 50 years. 50 సంవత్సరాలుగా ఈ నియమాన్ని అనుసరించి నేను జీవిస్తున్నాను. And so my life is a very happy life. కనుక నా జీవితం ఎంతో సంతోషకరమైన జీవితంగా ఉంది. Nobody can make me unhappy. ఎవరు కూడా నన్ను అసంతోషంగా చేయలేరు. They cannot make me unhappy by doing something or not doing something. నాకు ఏదైనా చేయటం ద్వారా గానీ చేయకపోవటం ద్వారా గానీ నా సంతోషం ఎవరు తొలగించలేరు. You know why? ఎందుకో తెలుసా?
Because it says in Psalm 16, 16వ కీర్తనలో వాక్యం చెప్తుంది. Psalm 16, 16వ కీర్తన in verse 11, 11వ వచనం. you will make me know the path of life. Psalm 16 verse 11. 16వ కీర్తన 11వ వచనంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. What is the path of life? ఏమిటి జీవ మార్గం? What is this path of life that he will make known to me? ఆయన నాకు తెలియజేసేటటువంటి జీవ మార్గం ఏమిటి? That is to live in his presence. ఆయన సన్నిధిలో నివసించడం. In thy presence there is fullness of joy. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. At thy right hand there are pleasures forevermore. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. See, so many people, even young people, married people, think the greatest pleasure is from sexual pleasure. అనేక మంది యవనస్తులైనటువంటి వాళ్ళు, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే లైంగిక సంబంధమైనటువంటి ఈ విషయాల్లో అధికమైన సంతోషం ఉందనుకుంటారు. But it's not forever. అయితే అది ఎప్పుడు ఉండేది కాదు. So 5 minutes. ఏదో ఒక 5 నిమిషాలు. But here, అయితే ఇక్కడ with the Lord, there are real pure pleasure forever. నిత్యము కూడా దేవుని యొద్ద ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయి. How many of you can honestly say this? మీలో ఎంతమంది యథార్థంగా ఈ మాట చెప్పగలరు? I have found more pleasure in Jesus Christ than in any amount of sex in the world. ఈ లోకములో ఉన్నటువంటి జీవితమైనటువంటి లైంగిక కార్యకలాపాల కంటే ఇతరమైనటువంటి వాటి కంటే కూడా దేవునిలో అధికమైన సంతోషం ఉందని I have found more pleasure in Jesus than in eating chocolate or ice cream. చాక్లెట్ తినడం కంటే, ఐస్ క్రీమ్ తినడం కంటే అధికమైనటువంటి సంతోషం యేసుక్రీస్తు ప్రభువులో ఉందని కనుగొన్నాను. Can you say that? చెప్పగలరా మీరు? Then you really know Jesus Christ. అప్పుడు నిజంగా మీరు యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళు అవుతారు. I have found more pleasure in Jesus Christ than getting 1 lakh rupees. ఏదో 1,00,000 రూపాయలు నేను పొందడం కంటే కూడా అధికమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభువులో ఉందని See, in కనుగొన్నాను. all these earthly things there is some pleasure. ఈ భూ సంబంధమైన వాటన్నిటిలో కూడా ఏదో కొంచెం సౌఖ్యంగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు But అనిపిస్తుంది. it's only temporary. కానీ అదే చాలా తక్కువ కాలం ఉంటుంది. You eat a chocolate or ice cream, how long can you enjoy it? మీరు చాక్లెట్ తిన్నారనుకోండి, ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? 5 minutes. 5 నిమిషాలు. All the pleasures in the world are like that. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సుఖ సౌఖ్యాలు అన్ని ఇలాగే ఉంటాయి. You enjoy some cinema, maybe 3 hours. ఏదో ఒక సినిమాకి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, 3 గంటల సేపు కూర్చుంటారు. And then you have all those bad dreams that come at your night because you watch that filthy cinema. మీరు అసభ్యకరమైనటువంటి పటాలు అవన్నీ చూసారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు కళలు అన్ని ఆ చెడు తలంపులు, చెడు కళలు వస్తాయి. You watch the cinema for 3 hours. 3 గంటలేమో సినిమా చూసారు. And the next 25 years you have bad dreams. తర్వాత 25 సంవత్సరాలుగా దానికి సంబంధించినటువంటి చెడు కళలు వస్తూ ఉంటాయి. Is it worth it? కనుక అది ఏమన్నా యోగ్యమైందా? What a fool you are. మీరు ఎంత అవివేకంగా ఉన్నారు. Be wise. తెలివిగా ఉండండి. But in Jesus, అయితే యేసు ప్రభులో there is pure pleasure forever. ఆయనలో పవిత్రమైనటువంటి సంతోషం, నిత్యము ఉండే సంతోషం అది. You say, I haven't experienced that. నేను దాన్ని అనుభవిస్తున్నాను. Yes, you have not experienced this because you don't love Jesus more than everything else. నువ్వు యేసు ప్రభు కంటే ఇతరమైన వాటిని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు కనుక ఈ సంతోషం నీకు కలగట్లేదు. You pray one prayer to God. మీరు దేవునికి ఒక ప్రార్థన చేయండి. Lord, today I heard in Matthew 22 ఓ ప్రభువా, ఈ రోజు నేను మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న మాట నేను విన్నాను. that the greatest commandment is to love God with all my heart. నా హృదయపూర్వకంగా నా ప్రభువుని ప్రేమించడమే గొప్ప ఆజ్ఞని గురించి విన్నాను. Matthew 22:37 I heard it today. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో నేను దాన్ని ఈ రోజు విన్నాను, That is the నేర్చుకున్నాను. most important commandment. అది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞని. To love you, Lord Jesus, with all my heart. ప్రభువా, నా పూర్ణ హృదయంతో యేసు ప్రభువా నిన్ను నేను ప్రేమించడం. And Lord, I confess that I have not obeyed that command. ఓ ప్రభువా, ఆ ఆజ్ఞకు నేను విధేయత చూపించలేదనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. Like Adam did not obey the commandment and he went out of paradise. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించలేదు కనుక పరదైసు నుండి బయటకు తోలివేయబడ్డాడు. And his life became like hell with his wife and children. మరి తన జీవితం, తన భార్య, తన పిల్లలు ఇదంతా ఒక నరకంగా అయిపోయింది అతనికి. Here is a commandment I have not obeyed. అయితే ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది, నేను విధేయత చూపించలేదు. And so my life has also become like hell at my home. నా జీవితం కూడా నా ఇంట్లో నరకంగా మారిపోయింది. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, సహోదరులారా, keep the first commandment. మొదటి ఆజ్ఞను There are నెరవేర్చాలి. many commandments in scripture, లేఖనంలో ఉన్నటువంటి అనేకమైన ఆజ్ఞల్లో but all of them come beneath the first commandment. ఇవన్నీ కూడా ఈ మొదటి ఆజ్ఞ తర్వాతే వస్తున్నాయి. So it's no use keeping those other small commandments if you don't keep the first one. ఎందుకంటే మొదటి ఆజ్ఞను నెరవేర్చకుండా మిగతా చిన్న చిన్న ఆజ్ఞలు అన్ని పెట్టి కూర్చుంటే సుఖం లేదు. Sometimes we are proud of keeping small commandments. కొన్నిసార్లు ఏదో చిన్న చిన్న ఆజ్ఞలు నెరవేర్చి మనం ఏదో పెద్ద గర్విస్తూ ఉంటాం. That is a mark of a religious person ఒక మత సంబంధమైన వ్యక్తి గుర్తు ఏమిటంటే who is not spiritual.
ఆత్మీయత లేనటువంటి వ్యక్తి. See, the Pharisees were very religious. ఈ పరిసయ్యులు అనేటటువంటి వాళ్ళు చాలా మతాసక్తి కలిగిన వాళ్ళు. They would weigh how much mint and cumin they had in their garden and give 10% to God. వాళ్ళు ఇంట్లో ఈ పుదీనా ఎంత పండిందో దాని అంతా తూచి దానిలో 10% దశమ భాగం తీసుకెళ్లి ప్రభువుకి ఇస్తున్నారు. See, they used to grow this mint in their garden. వాళ్ళ యొక్క తోటలో పుదీనా ఆకులు వేస్తున్నారు అనుకోండి. And they would weigh it. వాళ్ళు దాన్ని 10% I give to God. దానిలో దశమ భాగం 10% దేవునికి ఇస్తున్నారు. I am so happy because from the pudina in my garden I gave 10% to నా God. తోటలో ఉన్నటువంటి పుదీనాలో నేను దశమ భాగం దేవునికి ఇచ్చేసానని ఎంత సంతోషంగా మురిసిపోతున్నారు. What foolish thing. అయితే ఎంత అవివేకమైనది అది. I always go to the meeting every Saturday to the synagogue. ప్రతి శనివారం కూడా నేను సమాజ మందిరానికి నేను మీటింగ్ కి వెళ్తున్నానని సంతోషిస్తున్నారు. But they loved money. అయితే వాళ్ళు డబ్బును ప్రేమిస్తున్నారు. They loved honor. వాళ్ళు ఘనతను They ప్రేమిస్తున్నారు. loved themselves more than they loved God. దేవుని కంటే తమ్మును తాము అధికంగా ప్రేమించుకుంటున్నారు. But they kept these small commandments. అయితే ఈ చిన్న చిన్న ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు. There are many people like that. ఇట్లా అనేక మంది ప్రజలు ఉన్నారు. They say, I go out for open air. I preach every week. We go out for open air and give out tracts. వాళ్ళు అంటారు మేము ప్రతి వారం కూడా బహిరంగ సువార్త పరిచర్య చేస్తున్నాం, పత్రికలు పంచి పెడుతున్నాం, ఏదో చాలా గొప్ప పని చేస్తున్నాం. That's good. మంచిదే. But if you do all that, అయితే ఇవన్నీ చేసి and then you come home and love money more than God, మళ్ళా తిరిగి ఇంటికి వచ్చి దేవుని కంటే అధికంగా నువ్వు డబ్బును ప్రేమిస్తుంటే you haven't kept the first commandment. అసలు మొదటి ఆజ్ఞనే నువ్వు నెరవేర్చట్లేదు. And the second commandment is రెండవ ఆజ్ఞ to love your neighbor as yourself. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలని. You know who your neighbor is? మీ పొరుగు వాళ్ళు ఎవరో తెలుసా మీకు? Somebody once asked Jesus, well, who is my neighbor? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, నా పొరుగువాడు ఎవరని. You know that story in Luke chapter 10? లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ కథ మీకు తెలుసునా? ప్రభు చెప్పింది. When Jesus said this to somebody, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఇది ఒకరికి. Luke chapter 10, the same thing he quoted in verse 27. లూకా సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో మళ్ళా ఈ మాటలు చెప్పారు. Somebody knew this commandment. ఎవరో ఈ ఆజ్ఞను ఎరిగినటువంటి వారు. And he says, yeah, that is the great commandment. వాళ్ళు అన్నారు, అవును ఇది చాలా గొప్ప ఆజ్ఞ. And Jesus said, you're right. అయితే ప్రభు అన్నారు, సరే కరెక్ట్, you answered correctly. నువ్వు సరిగా చెప్పావు, You do this. నువ్వు ఇది చేయమన్నారు. But he said in verse 29, who is my neighbor? నా పొరుగువాడు ఎవడన్నారు. Okay, Jesus said, I'll tell you. యేసు ప్రభు అన్నారు, సరే నీకు చెప్తాను. Then he told a story అప్పుడు ఒక కథ చెప్పారు. of one man who was coming from Jerusalem to Jericho. He got beaten by robbers and he is ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం వస్తున్నాడు. మార్గ మధ్యలో దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టారు. And there was a priest going by. మరి అక్కడ ఒక బోధకుడు యాజకుడు వెళ్తున్నాడు. Verse 31. 31వ వచనంలో He saw him. ఆ యాజకుడు అతను చూశాడు. And he just walked the other way. ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు. Then a Levite came. అప్పుడు ఒక లేవీయుడు These are వచ్చాడు. all religious people. వీళ్ళందరూ మతాశక్తి కలిగిన వాళ్ళు. Where were they going? ఎక్కడికి వెళ్తున్నారు? They are going to Jerusalem for the meeting. యెరూషలేముకి వెళ్తున్నారు, మీటింగ్కి వెళ్తున్నారు. వాళ్ళు They want to be in time for the meeting. మీటింగ్ కి టైంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు See their own brother lying there. అక్కడ వాళ్ళ సొంత సోదరుడు అక్కడ పడిపోయి దెబ్బలు తగిలి ఉంటే, you must remember, this is not like our seeing somebody on the road. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది మనం ఏదో రోడ్డు పక్కన ఎవరినో చూసినట్టు విషయం కాదు ఇది. Everybody in India is not our brother in Christ. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తునందు మన సోదరులు గారు. No. కాదు. Those who are born again are our brothers in Christ. తిరిగి జన్మించినటువంటి వాళ్ళు క్రీస్తునందు మన సోదరులుగా ఉన్నారు. The others are our fellow citizens in the country and our friends. ఇతరులు ఈ మన యొక్క దేశస్థులు మన స్నేహితులుగా ఉంటున్నారు. You know, just like we have our own family of father, mother and maybe few children. తల్లి తండ్రి పిల్లలు family. ఒక చిన్న కుటుంబంలో ఉన్న వ్యక్తుల మాదిరిగా. Then we have another bigger family, which is the church. అట్లానే సంఘం అనేటటువంటిది ఇంకొంచెం పెద్ద కుటుంబం. Of believers. విశ్వాసులు. In our own town. మన సొంత పట్టణంలో ఉన్నవాళ్ళు. And then we have a little bigger family of believers in other parts of India. అయితే ఇండియాలో ఇతర భాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా విశ్వాసులైనటువంటి వాళ్ళు. ఈ కుటుంబం ఇంకా కొంచెం పెద్దదైంది. Outside that is all the other people in this country. దాని వెలుపల ఈ దేశంలోనే ఇతర ప్రజలు ఉన్నారు. We can't love all of them because there are how many 12 crores of them. వీళ్ళందరినీ మనం ప్రేమించలేము. 12 కోట్ల కంటే అధికంగా ఉన్నారు. Many hundreds of crores of them. ఇంకా లక్షల కొలది కోట్ల కొలది ఉన్నారు. But so we can love our own family. అయితే మన సొంత కుటుంబాన్ని ప్రేమిస్తాం. Then others in our church. మన సంఘంలోనే ఇతరులను ప్రేమిస్తాం. But in Israel it was different. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఈ సంగతి వేరే ఉంది. In Israel everybody was your brother. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరు నీ సోదరుడే. It was like the whole of Israel was like a church. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఒక సంఘంగా ఉన్న మాదిరిగా ఉంది. Because they were all descendants of Abraham. వాళ్ళందరూ అబ్రహాము సంతతి. And Jesus said, God said, you're all Israelites, you're one family. దేవుడు అన్నాడు, మీరంతా ఇశ్రాయేలులంతా ఒక కుటుంబస్తులు. So what the Levites saw lying on the road was their brother. గనుక లేవీయుడు రోడ్డు ప్రక్కన చూసినటువంటి వ్యక్తి తన సోదరుడు.
the application for you is just like if you saw one brother from your church lying on the road. ఒకవేళ దీన్ని నువ్వు అన్వయించుకోవాలంటే మీ చర్చిలో ఉన్న మీ సంఘస్థుడైనటువంటి ఒక సహోదరుడు రోడ్డు పక్కన పడి ఉన్నాడు అనుకో. So when you read this parable, think of one of your brothers or sisters from your own church lying on the road. ఈ ఉపమానాన్ని మీరు చదివినప్పుడు మీ సొంత ఒక సహోదరుడు గాని సహోదరి గాని రోడ్డు పక్కన పడి ఉన్నట్టుగా మీరు చూస్తున్నారు అనుకో. And you see he's from your church. మీరు చూస్తున్నారు ఇతడు మా సంఘస్థుడే. But you leave him and say, I've got to go for the meeting. అయితే మీరు అతను వదిలేశారు. వదిలేసి ఇప్పుడు నేను మీటింగ్ వెళ్ళిపోవాలి టయానికి అనుకో. The poor person is bleeding there on the road. అక్కడ ఆ వ్యక్తి దుస్థితిలో ఉన్నాడు, రక్తాలు కారుతున్నాడు, రోడ్డు మీద ఉన్నాడు. That is how serious this sin was. మరి పాపం అనేది ఎంత తీవ్రమైంది. They saw this brother and they walked by. తన సహోదరుని ఇక్కడ చూశారు, చూసి పక్కన చెడిపోతున్నారు. They knew this is my brother, this is the child of Abraham. ఇతడు అబ్రహాం సంతతి వాడు, ఇతడు నా సహోదరుడు అని ఎరిగినవాడు. But they ignored him and went. కనుక అతను చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోయాడు. Then the Levite came, he also ignored him and went. మొట్టమొదట యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. They are probably busy reading their Bible. ఒకవేళ బైబిల్ చదువుకుంటూ చాలా పని కలిగి ఉన్నారేమో. Oh Lord, speak to me. ఓ ప్రభువా నాతో మాట్లాడు. The Lord is saying, go and help that man. ప్రభు అంటున్నాడు, మరి అతని సంగతి ఏంటి? But they can't hear that. అది చూడటం లేదా సంగతి. Sometimes when we read the Bible, we don't hear what God is speaking to our heart. కొన్నిసార్లు అసలు బైబిల్ చదువుతున్నాయి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు వినలేని పరిస్థితుల్లో ఉంటాం. Then when another man came, ఇంకొక ఆయన వచ్చాడు. he is not a believer. అతడు విశ్వాసగాడు. It says he is a Samaritan. ఇతడు సమరయుడు. Now verse 33. 33వ వచనంలో A Samaritan means, say, like a Hindu. ఈ సమరయుడు అంటే ఒక హైందవుడు మాదిరిగా. They are good people, but they've got some other religion. వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వేరే ఇతర మతం మీద ఉన్నవాడు. So this is not a Christian now. ఇతడు క్రైస్తవుడు కాదు. This is another man of another religion. ఈ మరో మతానికి సంబంధించిన మరో And వ్యక్తి. he sees ఇతను చూశాడు ఇతనే. this Christian man lying on the road, ఈ క్రైస్తవుడు రోడ్డు మీద పడిపోవడం చూశాడు. whom his brothers did not care for. తన సొంత సోదరులే ఇతని గురించి పట్టించుకోవట్లేదు. So he goes and helps them. అతడు వెళ్ళి సహాయం చేశాడు. Picks him up. అది తీసుకున్నాడు. He cleans his wounds and తన గాయాలు కడిగాడు, శుభ్రపరిచాడు. takes him to some hospital. ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. Takes care of him. దాని గురించి జాగ్రత్త. And pays for his treatment. తనకి ఎంత ఖర్చు అవుతుందో ఈ వైద్యాన్ని కూడా కొంత డబ్బు చెల్లించాడు. Did he know him? అతను ఎరిగిన ఇతను. He's not even his brother. తన సోదరుడు కాదు. But he did it. ఆయన చేశాడు. And Jesus said, యేసు ప్రభువు అన్నారు, you want to know who is your brother? నీ సహోదరుడు ఎవరు నువ్వు తెలుసుకోరుతున్నావు? Who is the one among these three people who acted like a brother? ఈ ముగ్గురులోనూ కూడా ఒక సోదరుడిగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరు? Was it the one who was reading the Bible and going to the meeting? ఏదో బైబిల్ చదువుకుంటూ మీటింగ్ వెళ్తున్నవాడా? No, this is this Samaritan who is not even a Jew. ఈ సమరయుడు కనీసం ఇతడు యూదుడు కూడా కాదు. He's an impure, not even a child of Abraham. అబ్రహాం సంతతి కూడా కాదు, అక్రమ సంతతిలో వచ్చినటువంటి వాడు. Jesus said, and that man said, yeah, this man who helped this man, he's అతడు అన్నాడు, ఇతనికి సహాయం చేసినటువంటి మనుషుడు ఇతడే తన పొరుగువాడు అన్నాడు. And Jesus said one last word. చివరిగా యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. Verse 37. 37. Go and do the same. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో Now I చెప్పాడు. want to ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. What was the sin the priest and the Levite did in this story? యాజకుడు గాని లేవీయుడు గాని ఈ కథలో వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి? Did they kick him? అతను తన్నారా? Did they spit on him? అతని మీద ఉమ్మూసారా? No. లేదు. What was their sin? ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి? Can you think in this story what was the sin of the priest? యాజకుడు చేసినటువంటి పాపం ఈ కథలో ఏమిటి మీరు కనుగొనగలరా? He did nothing. ఏమి చేయలేదు అతను. Can you commit a sin by doing nothing? ఏమి చేయకుండా కూడా మీరు పాపం చేస్తారా? Sometimes we think, I cannot commit a sin, I didn't do anything. కొన్నిసార్లు మీరు అంటారు, నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేనేం పాపం చేయలేదు అంటారు. Sometimes you can commit a sin by doing nothing. కొన్నిసార్లు మీరు ఏమి చేయకపోవడం ద్వారా కూడా పాపం చేస్తారు. That is what we learned from this story. ఈ కథ నుంచి మనం అదే తెలుసుకుంటున్నాం. The Levite came, లేవీయుడు వచ్చాడు, he also did nothing. అతడు కూడా ఏమి చేయలేదు. Can you commit a sin today by doing nothing? దానికి ఏమి చేయకుండా ఉండటం ద్వారా ఈ రోజు మీరు ఏదైనా పాపం చేస్తారా? I'll give you an example. ఇంకొక ఉదాహరణ చెప్తా. You like to read your Bible in the morning? పొద్దున్నే బైబిల్ చదవాలని కోరుతున్నారా? That's good habit, very good habit. అది చాలా మంచి అలవాటే. And that is how I learned the Bible myself. ఆ రీతిగా బైబిల్ నేను నేర్చుకున్నాను. Always reading. ఎల్లప్పుడూ దాన్ని చదువుతుండాలి. But sometimes కానీ కొన్నిసార్లు we should not be reading the Bible. మనం We should not be reading the Bible at some time. మరి కొన్నిసార్లు మన బైబిల్ I'll give you an example. సమయం కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Supposing you are sitting in your home reading the Bible. ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నారు. You got 3-4 small children.
మీకు 3-4 చిన్న పిల్లలు ఉన్నారు. And your wife is busy cooking the food. నీ భార్య ఏమో వంటగదిలో చాలా ప్రయాసంతో వంట చేస్తుంది. One child is crying. ఒక బిడ్డ ఏడుస్తున్నాడు. Another one is to get ready for school. ఇంకొక ఆయన స్కూల్కి వెళ్ళాలి. And your wife is running around trying to help all those 4 children. ఈ భార్య ఈ 4 పిల్లల్ని చూసుకోలేక అక్కడ వంట చేయలేక ఇటు అటు పరుగులు పెడుతుంది. And you're studying Hebrews chapter 7. నువ్వేం చేస్తున్నావంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుతున్నావు. And you say, Lord, please explain what is the meaning of Melchizedek. ఓ ప్రభువా, మెల్కీసెదెకు అంటే అర్థం ఏమిటో నాకు చెప్పు ప్రభువా అంటున్నావు. You're meditating on that. దాన్ని ధ్యానిస్తున్నాను. Oh God, speak to my heart. ఓ దేవా, నా హృదయంతో మాట్లాడు. What is God saying? దేవుడు ఏమంటున్నాడు? Please shut your Bible and go and help your wife. నీ బైబిల్ మూసేసి పక్కన పెట్టి ముందు నీ భార్యకు సహాయం చేయంటాడు. But you can't hear that. అయితే నీకు వినపట్లేదు. You're studying Melchizedek. నువ్వు ఎంతసేపు ఈ మెల్కీసెదెకు ఎవరా అని కూర్చున్నాను. You see how sometimes, what did you do? Did you kick your wife? Did you spit on your wife? కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు నీ భార్య తనలేదు, ఆ మీద ముఖం మీద ఉమ్మేయలేదు, ఏం చేయలేదు. You did nothing. ఏమి చేయలేదు. What was your sin? నువ్వు చేసిన పాపం ఏంటి? Your sin was you did nothing. అసలు నువ్వు ఏమి చేయకపోవడమే పాపం అక్కడ. You think you're doing a great thing studying the Bible? నీ చాలా గొప్ప సంగతులు ఏదో బైబిల్లో ధ్యానిస్తున్నట్టు కూర్చున్నావు. There is a time to study the Bible. అది బైబిల్ చదివే సమయం కాదు అది. I'll tell you when. ఎప్పుడో చెప్తాను. When everybody is fast asleep. అందరూ నిద్రపోతున్నారు. Sit down and read the Bible. అప్పుడు మౌనంగా కూర్చున్నప్పుడు బైబిల్ చదువుకో. But don't read the Bible when your wife is running around trying to do some work. నీ భార్య ఏమో చెమటలు కారుస్తూ అటు ఇటు తిరుగుతూ పనులన్నీ చేస్తుంటే నువ్వు బైబిల్ చదువుతూ కూర్చోవద్దు. That is what Jesus was trying to tell. Who is your neighbor? యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పగొడుతున్నారు. నీ పొరుగువాడు ఎవరు? You tell me. నువ్వు నాకు చెప్పు. Inside your house you got wife and 3 children. నీ ఇంట్లో నీ భార్య 3 పిల్లలు ఉన్నారు. And there are many people outside in other houses. ఈ వేరే ఇళ్లలో బయట ఎంతో మంది ప్రజలు ఉన్నారు. Who is your closest neighbor? నీకు చాలా సమీపంగా ఉన్నటువంటి నీ పొరుగువాడు ఎవరు? You look over the wall in the other compound and say that person. నువ్వు ఆ కాంపౌండ్ అవతల చూసి గోడ అవతల ఆయన నా పొరుగువాడు అంటావా? No. లేదు లేదు. Your wife is your నీ closest భార్య neighbor. ఇక్కడ దగ్గరే ఉంది నీ భార్య. And your children. నీ పిల్లలు ఉన్నారు అక్కడ. Love your neighbor as yourself. నిన్ను ప్రేమించుకున్నట్టే నిన్ను వలే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. And when you do nothing, మీరు ఏమి చేయకపోతే టైంలో, when your wife is in some need, నీ భార్య ఏదో అక్కర్లో ఉంటే, and you do nothing, నువ్వేం చేయట్లేదు, you sin by doing nothing. నువ్వు ఏమి చేయకపోవడం ద్వారా పాపం చేస్తున్నావు అక్కడ. Supposing your child comes to you. ఒకవేళ నీ బిడ్డ నీ దగ్గరికి వస్తాడు అనుకోండి. Say, Daddy, this toy is broken. Can you fix it? ఈ ఆట వస్తువు ఇది విరిగిపోయింది, దీన్ని మళ్ళీ సరి చేస్తావా అంట. He's only 3 years old. ఆ 3 సంవత్సరాల పిల్లడు. You say, go away, I'm studying Melchizedek. నువ్వు అంటున్నావు, నేను మెల్కీసెదెకు గురించి చదువుతున్నాను, నువ్వు పోవతలు కంటున్నావు. I'll tell you what God is saying. అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్తాను. Close your Bible and fix that toy for that 3-year-old boy. నీ బైబిల్ మూసే ఆ 3 సంవత్సరాల పిల్లోడు కోసం ఆట వస్తువు మళ్ళీ అతికించేసి ఇచ్చేయి. You will build some fellowship with your son. తద్వారా నీ కుమారునితో ఒక సహవాసాన్ని ఏర్పరచుకుంటున్నాను. You know, there are so many fathers who don't have any fellowship with their children. అనేక మంది తండ్రులు అసలు వాళ్ళ పిల్లలతో వాళ్ళకి సంబంధమే లేదు. I was asking one man once. ఒకసారి ఒక ఆయన నేను అడిగాను. He said, your teenage children are all going away from the Lord. నీకు ఎదిగినటువంటి పిల్లలు, టీనేజ్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ప్రభు దగ్గరికి దూరంగా వెళ్ళిపోతున్నారు. I said, do you ever put your arm around them and pray with them and show them that you love them? నేను అన్నాను, ఎప్పుడైనా కానీ అసలు వాళ్ళ భుజం మీద చెయ్యేసి మీరు వాళ్ళని ప్రేమిస్తున్నట్టు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేశారా అని అడిగాను. They are all 17, 18 years old. We don't put our arm around them. వాళ్ళందరూ 17, 18 సంవత్సరాల పిల్లలు, వాళ్ళ మీద భుజం మీద చెయ్యేసేది లేదు. I said, did you pick them up and hug them when they were 1 year old? నేను అన్నాను, కనీసం వాళ్ళు చిన్నవాళ్ళగా అయినప్పుడు 1 సంవత్సరం ఉన్నప్పుడు పైకి ఎత్తుకుని మీరు కౌలించుకున్నారా? Then we did it. ఎప్పుడు చెప్పారు? Then we did it. అప్పుడే చేశాం. Why can't you do it now? ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? Now they are 18 years old. ఇప్పుడు 18 సంవత్సరాలు అయిపోయింది. I say my oldest son is 40 years old. నేను అన్నాను, నా పెద్ద కుమారుడు 40 సంవత్సరాల I వయసు. still put my arm around him and kneel down and pray with him. అయినా కానీ నేను నా చెయ్యి అతను భుజం మీద వేసి మోకరించి ప్రార్థన చేస్తాను. I want fellowship. ఎందుకంటే నాకు సహవాసం కావాలి. Do you have fellowship? నువ్వు ఇట్లాంటి సహవాసం కలిగి You ఉంటావు? mothers do. You put your arm around your daughters and pray with them and fellowship with them. మీ తల్లులైనటువంటి వాళ్ళు మీ కుమార్తెలు భుజం మీద చెయ్యేసి వాళ్ళతో సహవాసం కలిగి ఉండి వాళ్ళతో ప్రార్థన చేస్తున్నారా? What is use acting so loving to all the other brothers and sisters in the church if you don't act loving to the people in your own home? మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులకు ప్రేమ చూపించకుండా సంఘంలోకి వచ్చి ఆ సహోదరుడికి సహోదరికి ఎంతో ప్రేమగా మీరు కనపరుస్తుంటే ఏమిటి ఉపయోగం? We sin by doing nothing. మనం ఏమి చేయకపోవడం ద్వారా కూడా పాపం చేస్తున్నాం. When you don't have fellowship with your children, you are sinning. నీ పిల్లలతో నీవు సహవాసం కలిగి ఉండకపోవడం ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు. When my children were small, నా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు
I said, Lord, these children are small now. నేను అన్నాను, ప్రభువా ఈ పిల్లలు ఇప్పుడు చిన్నవాళ్ళు, As they grow up, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు I want them to become my brothers. వాళ్ళు నా సహోదరులుగా కావాలని కోరాను. I don't want them to remain as my children. వాళ్ళు నా పిల్లలుగానే ఉండిపోవాలని కాదు, I want them to become my brothers. నా సహోదరులు కావాలి. And that is what has happened today. ఈ రోజు అదే జరిగింది. They were my children once upon a time. ఒకానొకప్పుడు వాళ్ళు నా పిల్లలు, but now they have become my brothers in Christ. ఇప్పుడు క్రీస్తునందు నా సోదరులుగా అయిపోయారు. So when we talk about sin, గనుక పాపం గురించి మనం మాట్లాడినప్పుడు sometimes we think sin is not doing some religious activity. కొన్నిసార్లు మనం అనుకుంటాం కొన్ని మతపరమైన పనులు చేయకపోవడం పాపం అనుకుంటాం. So remember, there are two types of sins. జ్ఞాపకం ఉంచుకోండి, రెండు రకాల పాపాలు ఉన్నాయి. One is when you do something that can be a sin. ఒకటి నువ్వు ఏదైనా చేసినప్పుడు Like పాపం you అవుతుంది, get angry, కోపం వస్తుంది, or you lust with your eyes, నీ కళ్ళతో మోహపు or you చూపు, steal somebody's money. ఎవరిదో డబ్బు దొంగతనం చేస్తున్నావు. But today you have learned another type of sin. అయితే ఈ రోజు ఇంకొక రకమైన పాపాన్ని కూడా నేర్చుకున్నారు. The sin of doing nothing. ఏవి చేయకపోవటం ద్వారా చేసే పాపం. When you should be helping and you don't help, నువ్వు ఎవరికైనా సహాయం చేయవలసిన పరిస్థితిలో చేయకపోవటం, that's a sin. అదొక పాపం. You see, for example, in James in chapter ఉదాహరణకి James, యాకోబు రాసిన పత్రిక see చూడండి. James in chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4. If you know the right thing to do and you don't do it, that's a sin. నువ్వు మేలైనది చేయనెరిగి అలాగే చేయకపోతే అది పాపం కలుగుతుంది. James 4, last verse. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి You know what is the right thing to do. నువ్వు చేయవలసిన కోరి మేలైన సంగతి నువ్వేం చేయాలో నీకు తెలుసు. You know the right thing is to help your wife or child at that time. ఆ సమయంలో నీ భార్య గాని నీ పిల్లలకు గాని నువ్వు సహాయం చేయడం మేలైన. And what do you do? ఏం చేస్తున్నావు? You do nothing. నువ్వేం చేయట్లేదు, It is a sin. అది పాపం. Have you read this verse before? ఇంతకు ముందు వచనం That చదివాను, when you do nothing, that is a sin. నువ్వు ఏం చేయకపోవడం ద్వారా పాపం చేస్తున్నావని. I'm sure you have read this verse, but you have not allowed the Holy Spirit to speak to you. నేను అనుకుంటాను మీరు ఈ వచనం చదివారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేటట్టు మీరు అనుమతించలేదు. It is a sin sometimes when we do nothing. కొన్నిసార్లు మనం ఏం చేయకపోవడం అనేది తప్పు, పాపం. So when Jesus tried to explain, love your neighbor as yourself, కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే సంగతి వివరిస్తున్నప్పుడు he was showing how when you can help somebody and you don't help that person, that's a sin. మరి ఒక వ్యక్తికి సహాయం చేయవలసిన పరిస్థితి వచ్చి నువ్వు సహాయం చేయకపోతే అది పాపం. Even when we give the gospel to somebody or give a tract to somebody or witness to somebody or preach in the open air, కనుక నువ్వు ఎవరికన్నా సువార్త చెప్పాలన్నా, ఒక పత్రిక ఇవ్వాలన్నా, బహిరంగ సువార్తలో నువ్వు ప్రకటించాలన్నా, ఇది చెప్పవలసి వచ్చినప్పుడు we can do it in two ways. రెండు విధానాలు చేయొచ్చు. One is, I don't want your blood on my hand in the final day of judgment. ఒకటేమిటంటే చివరి తీర్పు దినాన్ని నీ రక్తం దోషం నా మీద ఉండకూడదు అని. So here's a tract. కనుక ఇదిగో తీసుకో పత్రిక. Okay, now I'm finished with you. అయిపోయింది, నీ సంగతి వెళ్ళిపోతున్నా. Next person. తర్వాత I don't want your blood on my hand. Here's a tract. నీ రక్తపు దోషం నా మీద ఉండటానికి ఇదిగో పత్రిక తీసుకుపో. And 100 people go by the road. ఇలా 100 మంది కనపడతారు రోడ్డు మీద. Yeah, take. 100 మందికి ఇలా పత్రికలు Now ఇచ్చేస్తున్నారు. I'm free from all your ఇంకా blood. అయిపోయింది, నేను మాత్రం చాలా స్వేచ్ఛకున్నాను, వాళ్ళ దోషం నా మీద ఉండదు. Is that how Jesus came to the world? యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లాంటి మనసుతో వచ్చారా ఈ Did he లోకానికి? come to the world, to Israel, and give out tracts and say goodbye, I'm going to heaven? ఇశ్రాయేలీయులందరికీ ఈ పత్రికలు ఇచ్చేసి సరే ఇంక నేను వెళ్తున్నాను వస్తాను, ఇంక మీరు నమ్మకపోతే మీరే నరకానికి పోండి అన్నాడు. Because then you'd only condemn people. అలాగైతే ప్రజలను శిక్షిస్తున్నట్టేది. And when we give out like that, we're just condemning people. మనం కూడా ఇలా ఇస్తూ అలా వెళ్ళిపోతున్నట్టయితే ప్రజలను శిక్షా విధిలో తెస్తున్నట్టే. The Bible says God so loved the world. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. We must have a love for people when we preach the gospel. సువార్తను ప్రకటించినప్పుడు ప్రజల గురించినటువంటి ప్రేమ మనలో ఉండాలి. I'm sorry to say many preachers don't love people when they preach to them. విచారకరమైన సంగతి ఏమిటంటే అనేక మంది బోధకులు బోధించినప్పుడు ప్రజల ఏళ్ల వాళ్ళకి ప్రేమ ఉండట్లేదు. Even many elders in many churches, అనేక సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా when they preach to God's people, దేవుని ప్రజలకు బోధించినప్పుడు they don't love them. వాళ్ళని ప్రేమించట్లేదు. They're just hitting them with verses. వాక్యాలు చెప్పి వాళ్ళని ఏదో సుత్తితో కొట్టినట్టు చేస్తున్నారా? They use the word like a hammer to hit people's head. వాళ్ళ వాక్యం ఎలా చెప్తారంటే ప్రతి వాళ్ళ తల మీద సుత్తితో కొట్టినట్టు ఉంటుంది. That's not preaching. అది కాదు బోధ అంటే. The false prophets are like that. తప్పుడు బోధకులు అట్లా చెప్పారు. A true servant of God అయితే నిజమైన దేవుని సేవకుడు is like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉంటాడు. Jesus loved people. యేసు ప్రభు వారు ప్రేమించారు ప్రజల్ని. And it is from his love that he preached to people. ఆ ప్రేమ ద్వారా వచ్చినటువంటి బోధ.
So if I preach to people, it can be a sin. గనుక నేను ప్రజలకు అలా బోధించితే అదో పాపం అయిపోతుంది కూడా. Have you ever felt that preaching to people you're sinning? ప్రజలకు బోధించడం ద్వారా మీరు పాపం చేస్తున్నారని ఎప్పుడు గుర్తించారా? I'm going to show you some sins which you never thought in your life were అసలు sins. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు తలంచినటువంటిది పాపం అని అనుకోని సంగతులు. If you name the name of Christ, you must depart from sin. యేసు ప్రభువుని మీరు ఒప్పుకున్నప్పుడు పాపం నుండి దుర్నీతి నుండి తొలగిపోవాలి. One big sin is among preachers is preaching without any love in their heart. బోధకులు చేసే గొప్ప పాపం ఏంటంటే వాళ్ళ హృదయంలో ప్రజల గురించినటువంటి ప్రేమ లేకుండా బోధించడం. You know, when I started preaching when I was about 22 years old. 22 సంవత్సరాల వయసున్నప్పుడు నేను బోధించడం ప్రారంభించాను. That's not because I'm clever, it's because God gave me a gift. That's all. అదేదో నేను తెలివైన వాడని కాదు, దేవుడు నాకేదో బోధించే వరం ఇచ్చాడు, బోధించడం ప్రారంభించాను. It's not because I'm better than you. మీకంటే వాడని కాదు. It's because God called me for that and gave me a gift. దేవుడు నన్ను ఆ పని కొరకు పిలిచాడు, ఆ వరం ఇచ్చాడు. But and when I started preaching, నేను బోధించడం ప్రారంభించినప్పుడు I said, Lord, there are so many different types of preachers in the world. మరి ప్రభువా, ఈ లోకంలో రకరకాల బోధకులు ఉన్నారు. Some preachers shout and thump the table and do all types of things. కొంతమంది గట్టిగా అరిచేస్తారు, బల్ల కొట్టేస్తారు, పెద్ద శబ్దాలు చేసుకుంటూ బోధిస్తారు. Some Pentecostal preachers, every 1 minute they say hallelujah, hallelujah. కొంతమంది పెంటెకోస్తులో బోధకులు ఏమంటారంటే ప్రతి 2 నిమిషాలకి హల్లెలూయా హల్లెలూయా అని మధ్యలో అంటూ ఉంటారు. And then you have these American preachers who hold a mic and run up and down the platform. ఈ అమెరికాలో ఉన్న బోధకులు ఈ మైక్ చేత్తో పట్టుకుంటారు, ఈ ప్లాట్ఫామ్ మీద ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి తిరుగుతూ మాట్లాడతారు. I said, I don't want to be like any of them. నేను అన్నాను, ప్రభువా, నేను వాళ్ళు ఎవరు వలే కూడా నేను ఉండాలని కోరట్లేదు. I want to think, how did Jesus preach? యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా బోధించారు అనే విషయాన్ని I ఆలోచించబోతున్నాను. used to read the Gospels and imagine. నేను ఆ సువార్తలన్నీ చదువుతూ దాన్ని ఊహిస్తున్నప్పుడు I can't imagine Jesus running around when he was preaching. యేసుక్రీస్తు ప్రభువారు ఇటు అటు ఆ మూల నుంచి ఈ మూలకి వెళ్ళిపోతూ బోధించినట్టుగా నాకు ఊహ రావట్లేదు. Because they didn't have mic those days. ఆ దినాల్లో మైక్ కూడా లేదు. So when he runs there, the people here will not be able to hear him. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడున్న ప్రజలు కనపడదు. So if he runs here, the people there won't be able to. ఇక్కడికి వెళ్తే అక్కడున్న ప్రజలు కనపడదు. I said, I want to speak like Jesus spoke. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినట్టుగా నేను బోధించాలని కోరుతున్నాను. I want to be simple like Jesus was very simple. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నట్టే నేను కూడా సామాన్యమైన వ్యక్తిగా ఉండగోరుతున్నాను. So, and then one of the things the Lord said to me was this. ప్రభువు నాకు చెప్పినటువంటి వాటిలో ఒకటి ఇదే సంగతి. Your heart must be full of 2 things if you want to be my servant. నీవు నా సేవకునిగా ఉండగోరినట్టయితే 2 విషయాల గురించి నీ హృదయం పూర్తిగా నింపబడి ఉండాలి. Your heart must be full of my word. నీ హృదయము నా వాక్యంతో నింపబడి ఉండాలి. You must read and meditate till the word of God fills your heart. దేవుని వాక్యము నీ హృదయాన్ని నింపేంతగా నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. And secondly, రెండవది, your heart must be filled with love for all the people you are speaking to. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో, ఎవరికి బోధిస్తున్నావో ఆ ప్రజలందరిని గూర్చినటువంటి ప్రేమతో నీ హృదయం నిండి ఉండాలి. You may not know them all. ఒకవేళ వాళ్ళందరూ నీకు తెలియకపోవచ్చు, but you can love them. అయితే వాళ్ళని ప్రేమించవచ్చు. నువ్వు You can try and understand what all struggles they are going through. మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గుండా జీవితంలో వెళుతున్నారో ఇవన్నీ గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. Then the Lord said, అప్పుడు ప్రభువు అన్నాడు, if your heart is filled with my word, నీ హృదయం నా వాక్యాలతో నింపబడి ఉంటే, and your heart is filled with love for God's people, దేవుని ప్రజలను గురించినటువంటి ప్రేమతో నీ హృదయం నింపబడి, I will always give you a word for them. నేను ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి కావాల్సిన వాక్యం ఇస్తాను. I said, thank you, Lord, that's enough. నేను ప్రభువా, నీకు వందనాలు, నాకు అది చాలు అనుకున్నా. If that is the way to always have a word for God's people, దేవుని ప్రజల గురించి ఎల్లప్పుడూ ఇటువంటి వాక్యాలు మనం తీసుకొస్తే, then I'll do that. నేను అది చేస్తాను. I will fill my heart with your word, నా హృదయాన్ని నీ వాక్యంతో నింపుకుంటాను. and you fill my heart with love for God's people. దేవుని ప్రజల గురించినటువంటి ప్రేమతో నా హృదయాన్ని నీవు నింపు. Then I will not use the word like a hammer to hit people on the head. ఇంకా ప్రజలను తల మీద సుత్తుతో కొట్టినట్టు అట్లాంటి మాటలను ఉపయోగించక్కర్లేదు. Have you ever hit anybody on the head whom you love? మీరు ప్రేమించే వ్యక్తిని ఎవరైనా తల మీద కొట్టారా సుత్తి పట్టుకెళ్ళి? No. లేదు. You don't go to your wife and say I love you and hit her with a hammer on the head. నీ భార్య దగ్గరికి సుత్తి పట్టుకుని వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక దెబ్బ కొట్టాడు తల మీద. చేశారు అట్లా ఎప్పుడైనా? You don't say that to your children, I love you, bang. అట్లానే పిల్లల దగ్గర కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్కటి వేశారు అనుకోండి తల మీద. Whenever people are hitting you with the word of God, they don't love you. ప్రజలు ఎప్పుడైనా వాక్యం తీసుకుని మిమ్మల్ని కొడుతున్నారు అనుకోండి, అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు. Now the word of God is very sharp. దేవుని వాక్యం చాలా పదునైంది. అది Sometimes a surgeon who loves you may cut you open with a knife. కొన్నిసార్లు మిమ్మల్ని ప్రేమించేటటువంటి శస్త్రచికిత్స డాక్టర్లు గారు కూడా ఆ వాళ్ళ కత్తితో
కోస్తారు దాన్ని శస్త్రచికిత్సలో. You think, does he love me by cutting me open? Yes. నిన్ను లోపల కోసేయటం ద్వారా నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును. Because he's trying to take out some cancer from inside your stomach. ఎందుకంటే నీ కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ రోగాన్ని బయటికి తీసేయాలని కోరుతున్నాడు. So sometimes the word of God can be sharp. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం కూడా చాలా పదునైంది. But always in love. అయితే ఎల్లప్పుడూ ప్రేమతో దాన్ని పెట్టాలి. Whatever you do which is not in love is a sin. నువ్వు ప్రేమ లేకుండా ఏమి చేసినా కానీ అది పాపమే. You must understand that. దాన్ని గ్రహించాలి. What does it mean? Those who name the name of Jesus must run away from sin. యేసు ప్రభు అనే నోటితో ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అంటే అర్థం ఏంటి? I'm trying to explain to you these days some things about sin which you may have never known in your whole life. ఈ దినాల్లో నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా పాపం అని అనుకోనటువంటి సంగతుల గురించి మీకు వివరించాలనే ప్రయత్నం చేస్తున్నాను. I also never knew when I was young. నేను యవనస్తుడు, నాకు కూడా ఈ సంగతులు తెలియవు. And I never heard anybody preach and tell me these things. ఎవరు కూడా బోధించి నాకు ఈ సంగతులు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. But I had a great desire in my life. అయితే నా జీవితంలో గొప్ప కోరిక ఉండింది. I had a tremendous desire in my life to get rid of all sin from my life. నా జీవితంలో ప్రతి పాపం నుండి నేను తొలగిపోవాలనేటటువంటి కోరిక నాలో చాలా బలంగా ఉండేది. I was full of sin when I came to Christ. నేను క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు పాపంతో నిండిపోయినా. Not outwardly. బాహ్యంగా కాదు. Outwardly I looked like a good person. బయటికి చూస్తే చాలా మంచివాడిగా కనిపిస్తుండేవాడిని. But my inside and my thoughts were just full of sin. అయితే ఆంతరంగికంగా నా తలంపులు ఇవన్నీ పాపంతో నిండిపోయినాయి. And I said, Lord, I want to be completely free. నేను అన్నాను, ప్రభువా వీటన్నిటి నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. In my thoughts, నా తలంపుల్లో, in my words, నా మాటలు, I want to be completely free from sin. నేను పాపం నుండి పూర్తిగా విడిపింపబడాలని కోరుతున్నాను. I want you to show me what sin is. పాపం అంటే ఏమిటో నీవు నాకు చూపించాలని నేను కోరుతున్నాను. Why did I have such a desire to see what sin is? ఈ పాపం అంటే ఏమిటో దాన్ని చూడాలనే కోరిక నాలో ఎందుకు వస్తుంది? Because I saw it was my sin that crucified my Savior on the cross. ఎందుకంటే నా పాపమే నా రక్షకుని సిలువ మీద సిలువ వేసేట చేసింది. It was not the sin of the world, it was my sin. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం కాదు, నా పాపమే. I looked at Jesus hanging on the cross. సిలువ మీద యేసు వేలాడటం అనేది అలా చూశాను. And I said, Lord, it was not those nails that held you to the cross. నేను అన్నాను, ప్రభువా ఆ మేకులు కాదు సిలువ మీద నేను పట్టుకున్నటువంటివి. It was my sin. నా పాపమే. My sin nailed you to the cross. నా పాపము సిలువ మీద నిన్ను మేకులతో కొట్టింది. And that's such a terrible thing to nail Jesus to the cross. యేసు ప్రభువారిని మేకులతో కొట్టడం అనేటటువంటిది సిలువకి ఎంత భయంకరమైంది. And what is it that nailed him? మరి ఏమిటని దేన్ని మేకులతో కొట్టారు? My sin. నా పాపము. Then I began to hate my sin. అప్పుడు నన్ను నేను ద్వేషించుకోవడం ఆరంభించాను. I said, Lord, if it is my sin that nailed you to the cross, then I hate it. ఓ ప్రభువా, నా పాపమే నిన్ను సిలువకు మేకులతో కొట్టినప్పుడు ఆ పాపాన్ని నేను ద్వేషిస్తున్నాను. But I don't know what my sin is. నా పాపం అంటే ఇంకేమిటో నాకు తెలియదు. Please show me what my sin is. నాకు చూపించు నా పాపం అంటే ఏమిటో. Then the Lord began to show me. ప్రభు నాకు చూపించడం ఆరంభించాడు. The words I speak in anger, నేను కోపంతో మాట్లాడే మాటలు, my jealousy, నా అసూయ, my dirty thoughts, నా యొక్క అసభ్యకరమైన తలంపులు, my love of money, డబ్బుని గురించిన ప్రేమ, my loving earthly things more than God, దేవుని కంటే భూ సంబంధమైన వాటిని ఎక్కువ ప్రేమించడం, and sometimes my doing nothing when I should have helped somebody. కొన్నిసార్లు నేను ఎవరికైనా సహాయం చేయవలసిన పరిస్థితిలో కూడా నేను ఏమి చేయకుండా ఉండటమే ఇది పాపం అని దేవుడు చూపించాడు. Little by little over the last 50 years, గతించిన సంవత్సరాలుగా కొంచెం కొంచెం అని నేర్పిస్తూ వచ్చాడు దేవుడు. just like studying in a school, we learn more and more. I learned more and more about sin. అట్లానే ఒక స్కూల్లో కొంచెం ఎట్లా నేర్చుకుంటామో అట్లానే నేను కూడా పాపం గురించి నెమ్మదిగా ఇవన్నీ నేర్చుకున్నాను. When children go to school or college every year, they learn something more. పిల్లలు స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెళ్తున్నప్పుడు ప్రతి సంవత్సరం పైకి వెళ్తూ ఇంకా ఎక్కువ అలా నేర్చుకుంటూ ఉంటారు. Not only every year, every week they learn something more. ప్రతి సంవత్సరమే కాదు, ప్రతి వారము కూడా వాళ్ళు అధికంగా నేర్చుకుంటారు. I said, Lord, I want to go through that school. నేను అన్నాను, ప్రభువా నేను కూడా ఇట్లాంటి స్కూల్ కూడా వెళ్ళాలి. I learn what is my sin which crucified you. నిన్ను సిలువ వేసినటువంటి నా పాపం ఏమిటో నేను తెలుసుకొని కోరుతున్నాను. So what am I telling you? I'm only telling you what the Lord taught me. ప్రభు నాకు ఏమైతే బోధించాడో అదే నేను మీకు చెప్పగోరుతున్నాను. This is not only your sin, it's my sin also. అది మీ పాపమే కాదు, నా పాపం కూడా. But I've learned to hate it. అయితే నేను దాన్ని ద్వేషించడం నేర్చుకున్నాను. And even today I pray, Lord, I still haven't finished my education. I still have to learn what more is sin. ఈ రోజు కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నా చదువు ఇంకా పూర్తవలేదు, ఈ పాపం అంటే ఏమిటో ఇంకా నేను నేర్చుకోగోరుతున్నానని. After 1 or 2 years I may be able to tell you something more which I don't know today. 1-2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలియనటువంటి సంగతులు అప్పుడు నేను ఒకవేళ మీకు ఇంకా నేను బోధించవచ్చు. It's a wonderful thing. ఇది చాలా అద్భుతకరమైన సంగతి. Because we become purer and purer and purer.
ఎందుకంటే మనం ఇంకా పవిత్రంగా ముందుకు It's వస్తాం. something like if your child, if newborn baby has got about 10 diseases in it. ఒకవేళ ఇది ఎలా ఉంటుందంటే కొత్తగా పుట్టినటువంటి మీ బిడ్డకు 10 రోగాలు ఉన్నాయి. And you take that disease, that child to the doctor. మీరు ఆ డాక్టర్ గారి దగ్గరికి బిడ్డను And తీసుకెళ్లారు. you say, doctor, you must heal this child of all 10 diseases. మీరు అంటారు, డాక్టర్ గారు ఈ బిడ్డకున్నటువంటి 10 రోగాలు కూడా తగ్గిపోవాలి. The doctor gives one course of treatment. మరి డాక్టర్ ఒక రకమైన చికిత్స చేస్తారు. One disease is gone. ఒక రోగం పోయింది. Now only 9 are left. ఇంకా 9 ఉన్నాయి. You're so happy. మీరు సంతోషంగా ఉన్నారు. But you're not fully happy because there are still 9 diseases ఇంకా there. 9 ఉన్నాయి కనుక పూర్తి సంతోషంగా లేరు. And then you go through another year of treatment and one more disease is వాళ్ళు gone. ఇంకో సంవత్సరం చికిత్స చేసినప్పుడు ఇంకో రోగం పోయింది. You're very happy. ఇంకా సంతోషించారు. But not fully happy because there are still 8 more ఇంకా diseases. 8 ఉన్నాయి కనుక పూర్తి సంతోషం రాలేదు. Little by little, కొంచెం తర్వాత కొంచెం, one by one, you see ఒకదాని తర్వాత those ఒకటి diseases going away. ఒక్కొక్క రోగం పోతుంది. And the child is becoming healthier and happier. ఈ బిడ్డ ఆరోగ్యవంతంగా అవుతున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. Aren't you happy as a mother? కనుక తల్లిగా మీరు సంతోషంగా ఉంటారా? Not fully happy because there's still 2 or 3 diseases ఇంకా left. 1-2 రోగాలు ఉన్నాయి కనుక ఇంకా పూర్తి సంతోషం రాలేదు. But very happy because 7 diseases have gone. కానీ 7 రోగాలు పోయినాయి, ఇప్పటికే చాలా సంతోషం వచ్చింది. That's my experience. అది నా అనుభవం. The Lord has delivered me from so many sins. ప్రభు నన్ను అనేకమైనటువంటి పాపం నుండి విడిపించారు. But I haven't become like Jesus yet. అయినా నేను ఇంకా యేసు ప్రభువును పోలి లేను. My goal is to become like Jesus, 100% healthy. నా గురి ఏమిటంటే 100% ఆరోగ్యవంతంగా ఉండాలి, యేసు ప్రభువులా ఉండాలి. If you make that your aim also, మీ జీవితంలో కూడా I want to దీన్ని be గురిగా 100% చేయగలగాలి. healthy, 100% ఆరోగ్యంగా ఉండాలని God will do it in your life. దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. So let's pray. ప్రార్థన చేసుకుందాం.